యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఓపేకృష్లోపరి. ఈరోజు వచ్చండి ఈ ఎపిసోడ్లో మనం అన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ రిలీజ్ చేసేస్తున్నాం. అవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. చక్కగా మన పెడన నుంచి తీసుకొచ్చిన కలంకారీ ప్రింట్స్ అండి. ఇవన్నీను శారీస్ అయితే చాలా రిలీజ్ చేసాం ఇంతకుముందు. చక్కగా ఉన్నాయి. వాటిల్లో మనకి నిజాం బార్డర్స్ ఉన్నాయండి, కొన్ని పెద్ద బార్డర్స్ కూడా ఉన్నాయి. తర్వాత కొన్నేమో మనం ప్యూర్ సిల్క్ శారీస్ రిలీజ్ చేస్తున్నామండి. ప్యూర్ సిల్క్లన్నీ కూడా 4600కి ఇంతకుముందు మనం ఇచ్చాము. ఇప్పుడు అవన్నీ 4450కి పెట్టామండి. 150 డిస్కౌంట్లో పెట్టేస్తామన్నమాట అన్ని చీరలు కూడానండి. 4600 శారీస్ అన్నీ కూడా 44550 ఓకేనా. 4450 రూపీస్లో పెట్టేస్తాం అన్నమాట. కొన్నేమో వాటిల్లో నేను అన్ని విత్ సిల్క్ మార్కే 4 ప్లే అండి ఇవన్నీ కూడాను. తర్వాత 5150లో పెట్టిన శారీస్ అన్నీ కూడా 4999లో పెట్టేసామండి. అన్నీ కూడా 150 రూపీస్ ప్రతి చీర మీద తగ్గించేసామండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఈచ్ శారీకి 50 రూపీస్ 2 స్టేట్లకి కనెక్ట్ అవుతుందన్నమాట. 2 స్టేట్లకి కూడా షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్ ఈచ్ శారీకి. అలాగే ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్ అండి. వేరే ఎక్కడికైనా కూడా శారీకి 100 రూపీస్ పడుతుందండి. ఓకేనా, ఇది గమనించుకోవాలండి. అలాగే నాకు డిటిడిసి కొరియర్ సర్వీస్ తప్ప వేరేది లేదండి. అది మీ ఏరియాలో ఉన్నదా లేదా అని కనుక్కొని ఉంటే మాత్రమే శారీస్ బుక్ చేసుకోండి. ఓకేనా, లేకపోతే అదర్వైజ్ నాకు ఇంకా వేరే అంటే పోస్టర్లు అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, అవి ఏమీ నాకు లేవండి. అవి ఏంటంటే లేవు కాబట్టి మీరు ఇది ఉంటేనే, లేదంటే మీ రిలేటివ్స్ ఎవరి దగ్గరకన్నా పంపించమంటే కూడా మీరు అడ్రస్ ఇస్తే కరెక్ట్గా మేము పంపిస్తాం. అంతవరకేనండి, అది మీరు కలెక్ట్ చేసుకోవాలి ఇక. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసేనండి. కలర్ గ్యారంటీ ఉన్నాయి మనకి. ఏంటంటే షింక్ అవ్వవు, ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేటట్టు ఉన్నాయండి. చక్కగా ఏంటంటే మంచి ఫ్రిల్స్ వస్తాయండి. శారీ ప్రతి చీరకి కూడాను మంచి బ్లౌజ్ పీస్ కూడానండి. పెద్ద బ్లౌజెస్ కూడా వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ కలంకారీ చూపించేస్తున్నానండి. ఇవన్నీ నెల్లూరు సిల్క్స్ అనొచ్చు, కలంకారీ శారీ సిల్క్స్ అని చెప్పచ్చు. ఇవన్నీ 1750లో ఉన్నాయండి. 50 రూపీస్ డిస్కౌంట్ పెట్టేశాము. ఇవన్నీ కూడా మనకి 1699లో పెట్టామండి. 1750 ఇంతవరకు లాస్ట్ వీక్ కూడా అట్లాగే ఇచ్చాము. ఈ వీక్ మాత్రం అన్నీ ఏంటంటే 1699లో పెట్టేశామండి శారీ. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఎల్లో కలర్ అండి. ఎల్లో మీద ఈ కూడా ఎక్కువ లేవండి, చీరలు అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వేరే డిజైన్స్ ఉంటాయి, మళ్ళీ యాస్టీస్ రేట్స్ వేరేగా ఉంటాయండి అవి కూడాను. ఇక మళ్ళీ డిస్కౌంట్ శారీస్ అయితే లేవన్నమాట. ఇది వచ్చేటప్పటికండి చక్కగా ఎల్లో మీద మీకు అంటే ఒకలాంటి మెంతి కలర్ మీద మా ఇదేంటంటే బ్రిక్ బ్రౌన్తో ఉందండి. బ్రిక్ రెడ్ కలర్తో ఉందండి. డిజైన్ అంతా కూడా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది. మీకు పైన బోర్డర్ వచ్చేటప్పటికి నిజాం బోర్డర్ అండి. నిజాం బోర్డర్ అనమాట. అది చిన్నది, పైన కింద కూడా జరీ నల్లబడదు ముడతబడదండి. జరీ ప్యూర్ కాదు కానీ నల్లబడదు ముడతబడదు. ఓకేనా. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత బాగుందో చూడండి పళ్ళు. కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా. ఎన్ని హ్యాండ్మేడ్ శారీస్ అండి, మొత్తం వెజిటబుల్ డైస్ అండి. అన్నీ అంటే కూరగాయల నుంచి తీసిన కలర్స్ అండి. ఇవి చాలా న్యాచురల్ డైస్, బాడీ ఇరిటేషన్ ఉండదండి. ఏ ఏజ్ల వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఏ సీజన్లో అయినా కూడా కట్టుకోవచ్చు అన్నమాట శారీస్. ఓకేనా. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అన్నీ కొంచెం పెద్ద డిజైన్లో ఉంటాయండి. ఇవన్నీ చిలక బొమ్మలు, ప్యారెట్స్ అండి, చూసుకోండి. ఓకేనా. పైన కింద కూడా క్రీపర్ డిజైన్ వచ్చింది. బోర్డర్ కూడాను చూడండి, కిందే పైన లేదు. ఇక ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి కట్టు చెంగు దగ్గర వస్తుందండి. ఇక దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది కూడా డిజైనింగ్గానే ఇస్తాడనమాట బ్లౌజ్ కూడా. ఓకేనా. చాలా పెద్ద బ్లౌజ్ అండి. ఎంత హెవీ పర్సనాలిటీస్ కూడా చక్కగా సరిపడా ఉందన్నమాట బ్లౌజ్ కూడా. ఓకేనా. ఇప్పుడు ఈ మనకి 1750 నుంచి 1699లోకి పెట్టేస్తామండి. ఇవన్నీ కూడా 1699లో పెట్టామండి. ఇదైతే నేను కూడా తీసుకున్నాను. ఈ చీర సేమ్ శారీ తీసుకున్నానండి. చాలా బాగుందండి, కట్టుకుంటే అందరూ బాగున్నారు. లాస్ట్ టైం నేను ఒక వీడియోలో కట్టినట్టున్నాను నేను.
బ్యూటిఫుల్గా ఉన్నాయండి. కడితే చాలా అందంగా ఉంటాయండి. పెద్ద డిజైన్ లాగా అనిపిస్తాయి కానీ చాలా బాగుంటాయండి. కలంకారీ ఇదంతా మన పెడన కలంకారీ అండి. మన చేనేత వర్కర్స్ని ప్రోత్సహించటం. ఈ శారీస్ మనం కొన్నామంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇది మొత్తం ఏంటంటే బ్లూ కలర్లో ఉందండి జరీ. బ్లూ కలర్ ఇచ్చారన్నమాట జరీ. ఇది జస్ట్ 1.5 ఇంచ్ ఉంటుందండి జరీ, అంతేను. చిన్నగా ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా బోల్డ్ కలర్స్ అయితే రావండి వీటిల్లో. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మనకి చీకు కలర్ అవుతుందండి. అంటే ఒకలాంటి లైట్ బ్రౌన్ అనమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి. దాని మీద మొత్తం చక్కగా హంసలు, క్రీపర్స్ అన్నీ ఇట్లా వేస్తారు అనమాట. ఓకేనా. చిన్న బోర్డర్ అండి, నిజాం బోర్డర్ ఇది కూడా. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. చాలా పెద్ద బ్లౌజ్ పీసెస్ అండి. చక్కగా అందరూ హెల్ప్ చేసినట్టు ఉంటుందండి. తల్లొక చీర తీయచ్చండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుందండి. ట్రావెలింగ్లో బాగుంటాయి ఈ శారీస్. డైలీ యూజ్ బాగుంటాయి, ఆఫీస్ యూజ్ బాగుంటాయండి. మిషన్ వాష్ బాగుంటాయి. చక్కగా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి శారీస్. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఆరెంజ్ అండి, ఒకలాంటి ఆరెంజ్ అన్నమాట ఇది. ఆరెంజ్ మీద మీకు ఒక థీమ్తో ఇచ్చారన్నమాట. ఏనుగులు, అంబారి అట్లా ఇచ్చారన్నమాట. దీనికి మీకు ఇది వచ్చేటప్పటికి మన ఏమంటారు, బోర్డర్ వచ్చేసరికి నిజాం బోర్డరేనండి ఇది కూడాను. బట్ ఏమైందంటే జరీ వచ్చేటప్పటికి కాపర్ జరీ లాగా ఉందండి ఇది. ఇదిగోండి పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు పోర్షన్ అండి. ఇది పళ్ళు పోర్షన్. ఓకేనా. ఓవరాల్ శారీ ఇట్లా వస్తుందండి. అసలు కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. అంటే మీకు డిజైనింగ్ వేర్ బ్లౌజ్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళండి చక్కగా ఈ ఆరెంజ్ కలర్ బ్రౌన్ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే బ్లాక్ వేసినా కూడా బాగుంటుంది. ఎందుకంటే బోర్డర్ బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ కలర్ కూడా కొట్టేయచ్చు ఈ శారీకి. అంత బాగుంటుందండి. కడితే చాలా అందంగా ఉంటుంది. ఇగో ఇది బ్లౌజ్ పీస్ అండి శారీకి. బ్లౌజు ఇట్లా కూర మీద బ్లాక్తో ఇచ్చాడు అనమాట. ఒకవేళ ఆ బ్లౌజ్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ కూడా వేసేసుకోవచ్చు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. చక్కగా తాటి చెట్లు, ఏనుగు అంబారి చాలా బాగుందండి. ఓకేనా. ఇవి 1750 నుంచి 1699లో పెట్టేశామండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఒక్కొక్క శారీ తయారవటానికి 30 days పడుతుందండి. చాలాసార్లు 3-4 సార్లు వాష్ చేస్తారు, ఉడకబెడతారు. నేను వెళ్ళి చూసినప్పుడు అనుకున్నాను అనమాట, మనమైతే ఇప్పుడు మీరు వీడియో అయితే కానీ 3 నిమిషాల్లో చూసి అవతల పడేస్తారు. నేను చేయటానికి గంటన్నర పడుతుంది. బట్ అట్లాగేనండి అక్కడ వాళ్ళ కష్టం కూడా చాలా ఉంటుందండి. మన వీవర్స్ది చాలా చాలా కష్టపడతారు. పెయింట్స్ వేయటానికి కానీ, అంటే ఈ డిజైన్ వేయటానికి కానీ, కలర్స్ తయారు చేసుకుంటానికి, అన్ని వెజిటబుల్ నుంచి కదండి రెడీగా ఉండవు, అన్ని వాళ్ళతో ఓన్గా తయారు చేసుకోవటం అన్నమాట ఇవన్నీ. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దీన్ని మనం గ్యాప్ బోర్డర్ అంటామండి. ఒక 1/2 ఇంచ్ పైన ఉంటుంది జరీ, మధ్యలో వస్తుంది. మళ్ళీ పైన అంతా కూడా చక్కగా ప్రింట్ వచ్చేసింది అన్నమాట. ఇదంతా బ్లాక్ ప్రింట్, మధ్యలో జరీ, మళ్ళీ కిందంతా బ్రిక్ కలర్తో కౌ బొమ్మలండి ఇవన్నీ. పిచ్వాయ్ ప్రింట్ అంటారు దీన్ని. ఓకేనా. అన్నీ ఆవుల బొమ్మలు అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఇలా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఇగోండి చక్కటి బ్లౌజ్ ఇచ్చాడండి. కోరా కలర్ మీద బ్లాక్తో ఇచ్చాడు అన్నమాట డిజైన్. ఓకేనా. 1750 నుంచి మీకు 1699లో పెట్టేశానండి ఈ శారీ కూడా. ఇది వచ్చేటప్పటికి మీకు చాలా బాగుందండి. ఇది గద్వాల్ బోర్డర్ లాగా ఇచ్చాడండి. చాలా పెద్ద బోర్డర్తో ఇచ్చాడు. ఇది కూడా 1699 అండి. ఇదిగో పళ్ళు వచ్చేసరికి బ్లాక్తో వచ్చిందండి. ఎంత బాగుందో చూసారా. గుర్రాలు, రాజు అట్లా వచ్చిందన్నమాట. డోలా అంటారు కదా అవి అట్లా అన్నమాట. ఇదిగోండి ఇదంతా కూడా బ్లూ అండ్ క్రీమ్ కలర్ ఉంది, తర్వాత మెహందీ కలర్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, చాలా కలర్స్ ఇచ్చాడు. మనకి బోర్డర్ వచ్చేటప్పటికి బ్లాక్కేనండి. మనకి నిజాం బోర్డర్తోనే ఉందండి బ్లాక్. కట్టుకుంటే ఈ రకం కడితే చాలా అందంగా ఉంటుందండి చీర. మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి, అసలు ఆలోచించే పని లేదు. అసలు బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా చిన్న చిన్న పార్టీస్కి, ఈవినింగ్ పార్టీస్కి, గుళ్ళకి వెళ్ళేటప్పుడు
డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి చాలా బాగుంటాయండి మనం ట్రావెల్ చేయటానికి వెళ్ళేటప్పుడు. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చక్క తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి చీరలు. డిగ్నిఫైడ్గా ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉండవు. అదేంటంటే మనకి సూట్ కేసులో కూడా చీరలు కూడా ఊరికే పట్టేస్తాయి అన్నమాట అవి. ఎందుకంటే చాలా అంటే సిల్క్ మెటీరియల్ కదా, చక్కగా ఎన్ని చీరలను సర్దేసుకోవచ్చు మనం. పట్టు చీరలు అయితే ఎక్కువ పట్టగానే ఇవి బాగా పడతాయి అన్నమాట, నలగవు. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్కి మీకు థీమ్ వచ్చి పళ్ళు దగ్గర థీమ్ ఇస్తున్నాడు, మిగతాదంతా పళ్ళు కింద కూడా ఇచ్చాడు. కొంచెం గుర్రం మీద ఒక మనిషి, తర్వాత జింకలు బాగానే ఇచ్చాడు థీమ్. ఇదిగోండి ఇది పళ్ళు పట్టండి. పళ్ళులో పెద్ద స్వాన్ ఇస్తున్నాడు అన్నమాట. ఇక చూడండి ఎంత బాగుందో పళ్ళు. ఇది కూడా మళ్ళీ గ్యాప్ బార్డర్ అండి, కింద ఒక 1/2 ఇంచు మన ఏమంటాం ఏంటి కాపర్ జరీ అన్నమాట. పైన వచ్చేసరికి బ్లాక్తో క్రీపర్ డిజైన్, కిందకి వచ్చేటప్పటికంతా చక్కగా మనకి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, ఏనుగు ఉంది, గుర్రాలు ఉన్నాయి. మంచి థీమ్తో తీసుకొచ్చాడు చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి శారీ. ఇలా చూసిన దాని మీద మనకి కడితే చాలా అందంగా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. చాలా మల్టీ కలర్స్తో ఇచ్చాడు. మస్టర్డ్ ఎల్లో ఉంది, మెహందీ గ్రీన్ ఉంది, వైట్ ఉంది. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి, బ్లాక్తో ఇచ్చాడండి బ్లౌజ్. ఎందుకంటే బోర్డర్ మనకి కొంచెం బ్లాక్తో వచ్చింది కాబట్టి డిజైన్, బ్లౌజ్ కూడా బ్లాక్తో ఇచ్చాడు అనమాట. ఇది కూడా 1699 అండి, 1699 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉన్నాయండి. 1750 నుంచి 1699కి తీసుకొచ్చేసాం అన్నమాట. ఏమి కొత్త చీరలండి, నిల్వ అవన్నీ కాదండి. ఒకసారి లాట్లు తెప్పిస్తాం కదండి, నిల్వ చీరలుగా అయితే కాదన్నమాట. అసలు నా దగ్గర స్టాక్ ఉండదండి, ఎప్పుడు వచ్చిన స్టాక్ అప్పుడే క్లియర్ అప్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి కొంచెం మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో మీద మెరూన్ అండ్ చక్కగా బ్లాక్ మెరూన్ వైట్ కాన్సెప్ట్స్ ఉందండి. ఇది కూడా పెద్ద స్వాన్ అండి. ఇక చూడండి ఎంత బాగుందో, పళ్ళు పార్ట్ అండి ఇది. ఇది కూడా గ్యాప్ బార్డరేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1699 అండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇదే ఉంటుందండి, కూర మీద బ్లాక్తో ఇచ్చి ఉంటాడు ప్రింట్ 100%. ఇదిగోండి, ఎస్ ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ 1699 అండి. ఇది వచ్చేటప్పటికండి గ్రీన్ కలర్, ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ కూరతోనే ఉంటుందండి. బాగుందండి. ఇది నిజాం బార్డర్ అండి, మళ్ళీ పెద్ద స్వాన్ అండి ఇది కూడాను. మీకు వచ్చేసారా, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. పైన కింద నిజాం బార్డర్ జరీ, చిన్న బార్డర్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది మనకి బ్లౌజ్ పీస్ అవుతుందండి. అంటే రన్నింగ్లోనే ఇచ్చేసాడులేండి సార్ దీనికి బ్లౌజ్. ఎస్, ఇగోండి ఇది బ్లౌజ్ పీస్, ఎంత బాగుందో చూడండి. ఓకేనా, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఇకపోతే ఈ శారీస్ ఇక్కడ అయిపోయినాయండి, కలంకారీ ప్రింట్స్ ఇంకా లేవండి. ఈసారి వచ్చేయన్ని డిజైన్స్ మారిపోతే ఇవి ఉండవండి, వేరే వేరే ఉంటాయి కలర్స్ డిజైన్స్. అప్పుడు ఈ రేట్ కూడా ఉండదండి, ఇప్పుడు నేను తగ్గించిన రేట్ కూడా ఉండదు అనమాట. ఓకేనా, అవన్నీ 1699లో పెట్టామండి. ఇప్పుడు ఇవి వచ్చేసరికి ప్యూర్ సిల్క్స్ 4 ప్లే అండి, నాట్ ఏ 3 ప్లే. దిస్ ఇస్ 4 ప్లే విత్ సిల్క్ మార్క్ అండి. ఓకేనా, ఇంతకుముందు మనం 46లో పెట్టామండి, 4600లో పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ కూడా 4450లో పెట్టాను అనమాట. 4450 రూపాయలు, అన్ని విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఓకేనా,
చక్కగానండి ప్లెయిన్ విత్ చక్కగా కింద డిజైన్ వస్తుంది అన్నమాట. 4 ప్లే అండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. చాలా వెయిట్లెస్, చాలా మంచిది ఉందండి శారీస్. చూసుకోండి చక్కటి వైలెట్ అండి, వైలెట్ మీద మనకి టొమాటో పింక్తో ఇచ్చాడు అనమాట డిజైన్. ఇది పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇగో అసలు కట్టుకుంటే చీర ఎంత బాగుంటుందనండి, మంచి మెటీరియల్ చాలా బాగుందండి. ప్లస్ మనకి ప్రింట్ గ్యారంటీ ఉందండి. అట్లాగే బ్లౌజ్ కూడా చాలా చూసారా టమాటో పింక్ ఇచ్చాడు, బ్లౌజ్ కూడా చక్కగా ఉందండి. వెయిట్లెస్ శారీస్ అండి, చాలా డీసెంట్గా ఉంటాయి, డిగ్నిఫైడ్గా ఉంటాయండి. చక్కగా మనం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చక్కగా ఫంక్షన్స్కి పార్టీస్కి నీట్గా కట్టుకోవచ్చు అండి శారీస్. ఆఫీస్ యూస్ కూడా చాలా బాగుంటాయండి. కొంతమంది డైలీ యూస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా చేసుకుంటే డైలీ యూస్ కూడా చాలా బాగుంటాయి. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చు. వీటికి ఏం డ్రై వాష్ అక్కర్లేదండి, చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి. ఇచ్చుకోగలిగిన వాళ్ళు ఇచ్చుకుంటే మంచిదేను డ్రై వాష్కి, బట్ అవసరమైతే పెద్దగా లేదండి. నేనైతే ఇంటి దగ్గరే ఉతికిచ్చేస్తానండి అన్ని. నేను నీట్గా కొంచెం షాంపూలో పెట్టి ఉతికిచ్చేసి ఆరేసుకుంటాను. తర్వాత ప్రెస్సింగ్ అంటే ఐరన్ కానీ లేదంటే అప్పుడప్పుడు రోలింగ్కి ఇస్తూ ఉంటాను అనమాట, అంతే. ఇది వచ్చేటప్పటికంటే చక్కటి మనకేమవుతుందంటే ఒకలాంటి బ్లూ, నెవీ బ్లూలోనే ఒకలాంటి షేడ్ అవుతుంది అన్నమాట. ఇది చాలా చక్కటి డిజైన్ అండి, ఇది కూడాను చూసుకోండి. చాలా వెయిట్లెస్ అండి శారీస్, ఎక్సలెంట్ ఉంటాయండి. అసలు ఒంటి మీద ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ శారీస్. ఇది పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా చక్కటిదండి, కలర్ మంచి కలర్, ఎక్సలెంట్ కలర్ అండి. అన్ని సిల్క్ మార్క్తో ఉన్నాయండి, 4 ప్లే ఇవన్నీ కూడా. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో ప్లెయిన్ వస్తుందండి ఇలా, ఓకేనా. 4450 అండి, 4450 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఈచ్ శారీకి 50 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి యాష్ కలర్ అవుతుందండి, గ్రే కలర్ అంటాం కదా అది. ఇది కొంచెం బతిక్ ప్రింట్ లాగా ఇచ్చాడనమాట, క్రాక్ డిజైన్. కింద నుంచి పైకి క్రీపర్స్ వస్తాయండి దీనికి. పైకి ఇక్కడ మనకి కొండల డిజైన్ వచ్చింది, దాంట్లో మళ్ళీ కొంచెం క్రాక్ డిజైన్ ఉందన్నమాట. ఇగోండి మొత్తం డిజైన్ అంతా కూడా క్రాక్ డిజైన్ వచ్చిందండి, అంటే వైట్ మీద బ్రౌన్తో ఇచ్చాడు అనమాట క్రాక్ డిజైన్, ఓకేనా. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి, గ్రే కలర్లో ప్లెయిన్ అనమాట, ఓకేనా. ఇది కూడా 4450 అండి, 4450 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇంకంటే ఇంకా స్టాక్ చాలా ఉందండి, కొత్త స్టాక్. మళ్ళీ ఈ రేట్లకి అయితే రావండి, ఇప్పుడు తగ్గించిన రేట్లకి రావు, ఇప్పుడున్న రేట్లకి రావండి, బాగా పెంచేస్తారు రేట్లు. అందుకని ఏంటంటే కొత్త స్టాక్ ఉందని ఇప్పుడు ఇవన్నీ వదిలిచ్చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి చూసారా చక్కటి ఆలివ్ గ్రీన్ అండి, ఆలివ్ గ్రీన్ మీద మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు అనమాట. ఎస్, ఎంత బాగుందో చూడండి, చాలా చక్కగా ఉందండి. క్రీపర్ డిజైన్ ఎవరు తీసుకుంటారు కానీ సూపర్ కలర్ కాంబినేషన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 4450 అండి, 4450. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ ఉన్నాయండి. 3 ప్లే, ఇవన్నీ 4 ప్లే అండి, సారీ దిస్ ఈజ్ ఆల్ 4 ప్లే. ఇది వచ్చేటప్పటికి మీకు మన ఏమంటాం చంద్రకాంత కలర్ అంటారు కదా అదండి, దాని మీద బ్లూ కలర్ సర్ఫ్ బ్లూతో వచ్చిందన్నమాట. చాలా బాగుందండి, కొత్తగా ఉంది డిజైన్ కూడా. ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ శారీస్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, యా దిస్ ఇస్ పళ్ళు పట్టు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లూ కలర్లో, ఓకేనా. బాగా చక్కటి కలర్ అండి, కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరు తీసుకుంటారో కానీ అసలు శారీస్ ఎంత వెయిట్లెస్గా ఉన్నాయనండి, ఆఫీస్ యూస్కి, డైలీ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చక్కగానండి. మనకి ఏంటంటే ట్రావెలింగ్లో కూడా చీరలు బాగుంటాయండి, నలగవి ఇవి.
కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అసలు 5-6 ఏళ్ళు బ్రహ్మాండంగా కట్టేయచ్చండి శారీస్ని. 4450, 4450 రూపాయలు. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మంచి రెడ్ అండి, రెడ్ మీద క్రీమ్ కలర్తో మళ్ళీ దాని మీద రెడ్ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. ఇది దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత బాగుందో చూడండి. పళ్ళు పట్టు ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పెళ్ళిళ్ళ సీజను, చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి, చాలా ఇది ఉన్నాయి. చక్కగా తీసుకోవచ్చండి శారీస్. చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా చక్కగా కట్టుకోవచ్చు మాట. ఇవి నీట్గా ఎప్పుడు జరీ చీరలు అవే కాకుండా చక్కగా అన్ని ఏదుల వాళ్ళకి బాగుంటుందండి. యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడు, బ్లౌజ్ రెడ్ కలర్లో. ఈ రేట్లో మీకు బయట ఎక్కడ దొరకవండి, అది కూడా నేనే చెప్తున్నాను. ఇవన్నీనండి ఈ శారీస్ మనం 5150లో ఇచ్చామండి. ఇవి కూడా ప్యూర్ సిల్క్లోనే, ఇంకా ప్రీమియం క్వాలిటీ. వీటికి ఏంటంటే డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ వేరే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సిల్క్ మార్కేనండి. ఇప్పుడు ఈ చీరలు నేను ఏంటంటే 4999లో పెట్టానండి, 4999. ఇంతకుముందు 5150లో పెట్టాము, ఇప్పుడు 4999లోకి అండి 150 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో, చక్కటి ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్లో ఉంది. ఇప్పుడు మనకి కింద డిజైన్ కూడానండి చక్కగా మన షిబోరీ లాగా ఇచ్చి కింద లోటస్ ప్లస్ గ్రీన్ అండ్ ఎల్లో లోటస్ ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. ఓపెన్ అప్ అయిపోయిన శారీ, తప్పట్లా ఓపెన్ చేయక. ఎందుకంటే బ్లౌజ్ శారీ పళ్ళు కోసం తీస్తే అన్నీ ఊడిపోతున్నాయి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టండి, ఎంత బాగుందో చూడండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్లో ఉందండి, చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కుట్టించి శారీ కట్టుకుంటే ఎక్సలెంట్ అండి. ఎవరు తీసుకుంటారు కానీ చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా, ఎందుకంటే ఈ రేట్లో మీకు బయట ఎక్కడా రావండి. ఎందుకంటే నేను కూడా కొంటూ ఉంటాను, కొన్నాను కాబట్టి నేను కూడా చెప్పగలుగుతున్నాను అనమాట. ఇప్పుడు మనం 4999లో పెట్టామండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఇదండి, గ్రే కలరును కిందకు వచ్చేటప్పటికేమో మీకు చాలా చక్కగా ఏమంటారు కోరా కలరు, కిందేమో మనకి చక్కగా చక్కటి డిజైన్ ఇచ్చాడు అన్నమాట గ్రీన్ కలర్తో. ఎస్, చాలా బాగుందండి శారీ. బ్లౌజ్ కూడా అదిరిపోయింది అన్నమాట ఈ చీరకి. ఇదిగో ఎంత బాగుందో చూడండి, థీమ్ ఎంత చక్కగా ఇచ్చాడో. అమ్మాయి బొమ్మతో కొండలు మోస్తున్నట్టు అట్లా ఇచ్చాడనమాట. చెరువు, కొండలు, చాలా బాగుందండి. కొండలు బాతులు చాలా బాగా ఇచ్చాడు థీమ్. శారీ అంతా కూడా మీకు ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. ఓకేనా, బోర్డర్ ఎక్కడ జరీ లేదండి. బోర్డర్లో కూడా మనకి చక్కటి డిజైన్ ఇచ్చాడండి. అంటే ఒక చిన్న నదిలో ఏంటి బాతులు ఉన్నట్టు మాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఐ థింక్ పింక్ అనుకుంటే ఇచ్చాడు. చూసారా, చక్కటి పింక్తో ఇచ్చాడు అనమాట. రాణి పింక్ లాగా ఉందండి ఇది. పింక్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాడు మీకు. శారీ కాస్ట్ వచ్చి 4999 అండి, 4999. ఇది కూడానండి మీకు అసలు మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి మీకు. ఎందుకంటే అన్నీ కూడా 4 ప్లే అవటం వల్ల అసలు మెటీరియల్ ఒంటి మీద ఉందా లేదా అనిపిస్తుంది అనమాట. అంత చక్కటి మెటీరియల్ అన్నమాట ఇవి. కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ట్రై చేయొచ్చండి. ఫస్ట్ టైం తీసుకొని కట్టుకునేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయండి శారీస్. అసలు డ్యూరబిలిటీ ఎక్కువ అండి చీరలకి. ఇది పళ్ళు అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా, శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది, పైన కింద బోర్డర్ అండి. ఇది చక్కటి ఇది కల్నేతలో ఉందండి. కలర్ కూడా
మనకేంటంటే కొంచెం ఎల్లో అండ్ పింక్, ఆరెంజ్ పింక్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లాంటిదిలో అన్నమాట. కల్నేత అండి చీర కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగో దిస్ ఇస్ ప్లెయిన్ బ్లౌజ్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 4999 అండి, 4999. ఇవన్నీ కూడా ఇంతకుముందు 5150లో పెట్టామండి, ఇప్పుడు 150 డిస్కౌంట్లో పెట్టేసాం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఇదండి, ఏంటంటే మెహందీ గ్రీన్ అండి, గోరింటాకు రంగు అంటాం కదా ఆ కలర్ అనమాట. దానికి మీకు కింద బార్డర్ ఇచ్చాడనమాట, హాఫ్ బార్డర్ మనకి. చాలా బాగుందండి, బా బ్యూటిఫుల్గా ఉంటుందండి, కడితే ఎక్సలెంట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది పైన కింద, పైన ఏమో చిన్నగా చక్కగా 3 కలర్స్తో బార్డర్ ఇచ్చాడు. యాష్ గ్రే కలర్ ఉంది, పింక్ ఉంది, బ్లూ ఉంది. కిందకి వచ్చేటప్పటికి ఏంటి తీగలు ఇచ్చాడు అనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్స్ క్రీపర్ ఇచ్చాడు. మధ్యలో అంతా ప్లెయిన్, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 4999 అండి. ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి మాస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉంటుందండి శారీ కట్టుకుంటే, బ్లౌజ్ వేసి అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనా. 4999 అండి. ఇక్కడితో ఈ శారీస్ అయిపోయినాయండి. నెక్స్ట్ మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఈ శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్లో ఉన్నాయి, అన్నీ కూడా చూసుకొని తీసుకోండి. ఏంటంటే చక్కగా అన్ని కొత్త చీరలేనండి, కొత్త చీరలే. మేము ఇంకా మంచి స్టాక్ ఉందని చెప్పి పెట్టేసాం అన్నమాట, ఇప్పటికి క్లియర్ ఆఫ్ చేసేయాలి అని. అంతకంటే ఇంక వేరే ఏది లేదండి మా దగ్గర కారణం. ఓకేనా. ఇవన్నీ నిలబడిన చీరలు కాదు, 1 year 2 years ఉన్నాయి కాదు, లేకపోతే డ్యామేజ్ శారీస్ అట్లా కూడా అనుకోవద్దు. అసలు ఉంటే మేమే తీసి అవతల పడేస్తాం అన్నమాట. ఎవరికైనా డ్యామేజ్ ఉంటుందన్న అనుమానం ఉంటే మీరు నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. అది కూడా మీరు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తారు కదా, అక్కడి నుంచి మొదలుపెట్టి శారీ అంతా చెక్ చేయండి. అదంతా కూడా వీడియో తీయాలి మీరు. తీసి ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే అది నాకు వాట్సాప్లో పెట్టండి. లేదు డ్యామేజ్ లేదనుకోండి, అసలు నాకు పెట్టద్దు ఆ వీడియో. ఓకేనా. వితౌట్ ఓపెనింగ్ వీడియో నేను టైలర్కి ఇచ్చాను, లేకపోతే ఫాల్ కొడతానికి ఇచ్చాము, ఓపెన్ చేసేసిందో చూసాము, నాకు ఇవన్నీ చెప్పొద్దండి. ఈ కారణాలు నేను విన్నాను, నా దగ్గర వరకు తేవద్దు మీరు. ఓకేనా. మెసేజ్ పెట్టద్దు, ఫోన్ కూడా చేయొద్దు నాకు, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో నేను రిటర్న్ తీసుకోను శారీస్. ఓకేనా. అదొకటి మాత్రం గమనించుకోవాలండి. ఓకేనా. అయితేనండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.